రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. పాన్ ఇండియా లెవెల్లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2 త్రిబుల్ రిలీజ్ కి ముందే మొదలైన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్, దసరా అంటూ వాయిదా పడుతూ వస్తుంది. కనీసం 2024 సంక్రాంతికైనా వస్తుందని ఆశించిన మెగా ఫ్యాన్స్ మరోసారి నిరాశ ఎదురైంది. గేమ్ చేంజర్ తర్వాత మొదలైన చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. నిన్న మొన్నటి వరకు దసరాకు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2024లో కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టి రామ్ చరణ్, ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పై మరో వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని అందరికీ తెలిసిందే. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కన్నా ముందు ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాంతో చరణ్ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ చివరి వారంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మరలా ఇప్పుడు డిసెంబర్లో ఈ మూవీ విడుదల ఉండొచ్చని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ దేవర మొదట ఏప్రిల్ 5న రిలీజ్ ప్రకటించిన టీం మళ్లీ డేట్ మార్చి అక్టోబర్ 10కి విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత వరుసగా నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సినిమాలు కూడా లైన్ లో ఉండటంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 2024కి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై 2 నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని కూడా తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో 4 లేదా 5 నెలల సమయం పడుతుంది. 2024 డిసెంబర్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికీ చేస్తారో లేదో అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో చరణ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.